హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు వరల్డ్ ఫ్రమ్ వైజాగ్. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో రియల్ హర్రర్ డాల్ స్టోరీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేసేయండి. వీలైనంత త్వరగా అది కూడా రిలీజ్ చేసేస్తా. ఆ లోపు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి హైప్ చేయొచ్చు కదా ప్లీజ్. ది వాచర్ 657 బౌల్వార్డ్ యుఎస్ఏలో జరిగిన నిజమైన సంఘటన ఇది 2014లో జరిగిన నిజమైన సంఘటన. బ్రోడెస్ కుటుంబం అనే కుటుంబం ఒక ఇల్లు కొన్నారు. వారికి పిల్లలు ఉన్నారు. ఆ ఇంట్లో సుఖంగా ఉండాలని కలలు కన్నారు. ఫస్ట్లో ఇల్లు కొన్న కొద్ది రోజులకే వారికి ఒక లేఖ వచ్చింది. దానిలో ఇలా ఉంది: 657 బౌలవార్డ్ నాకు చాలా ఇష్టం. దానికోసం నాకు చాలా సాహసం ఉంది. దాని చరిత్ర, దాని నిర్మాణం నాకు తెలుసు. నేను దాన్ని చాలా తరాల నుండి చూస్తున్నాను. నేను ఇప్పుడు కూడా దాన్ని గమనిస్తున్నాను. మరియు లేఖలో మరీ భయంకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఉన్న చిన్నపిల్లల గురించి కూడా రాసి ఉంది. నాకు యంగ్ బ్లడ్ కావాలి. చిన్నపిల్లల రక్తం కోసం నేను చాలా ఆశపడుతున్నాను. ఇంట్లో ఉన్న వారి వయసు, వారి రోజు, వారి రొటీన్ నాకు అంతా తెలుసు. పార్క్లో ఆడుతున్నారా, బస్సుకు వెళ్తున్నారా, ఇల్లు ఎప్పుడు తెరుస్తున్నారు, అంతా నాకు తెలుసు. లేఖలో ది వాచర్ అని సంతకం చేసి ఉంచారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. వారు ఇంటికి కొన్ని మార్పులు చేయడం ప్రారంభించినప్పుడు మరో లేఖ వచ్చింది. మీరు ఇంటిని ఎందుకు మారుస్తున్నారు? ఇది మీ ఇల్లు కాదు, నా ఇల్లు. నేను ద వాచర్. నేను ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను అనే లేఖ వచ్చింది. ఆ కుటుంబానికి చాలా భయం వేసింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా మరో లేఖ వచ్చింది: మీరు పోలీసులకు ఫిర్యాదు చేసినా నేను ఎక్కడా దొరకను మీకు. నేను ఒక ఆత్మని అనే లేఖ వచ్చింది. ఆ లేఖ వచ్చినప్పటి నుంచి ఆ ఇంట్లో అసాధారణ సంఘటనలు జరిగాయి. ఎంత నీట్గా ఇల్లు సర్దినా వీళ్ళు ఆఫీస్కి వెళ్ళి వచ్చే టైంకి మొత్తం అంతా చిందరబందర అవ్వడం, రాత్రి ఏదో నీడ ఈ కుటుంబాన్ని గమనిస్తూ ఉండడం, తినే వస్తువులు ఫ్రిడ్జ్ నుంచి వంటగది నుంచి మాయం అవ్వడం, అర్ధరాత్రులు ఏవేవో అరుపులు వినిపించడం, ఇలాంటి అసాధారణ సంఘటనలన్నీ జరిగాయి. ఇంకా కుటుంబానికి చాలా భయం వేసింది. అక్కడ FBI కూడా రిపోర్ట్ చేశారు. కానీ ది వాచర్ని ఎవరూ పట్టుకోలేకపోయారు. హస్తగత రీతి DNA పరీక్షలు కూడా చేశారు. ఎవరి DNAతోని మ్యాచ్ అవ్వలేదు. ఈ సమస్య మరింత గంభీరమైంది. ఎందుకంటే ది వాచర్ అనేవాడు చుట్టూ ఉన్న పొరుగువారిలో ఎవరో అని అనుమానించడం ప్రారంభించారు. లేఖలు వచ్చేది ఆపలేదు. కుటుంబానికి ఆర్థికంగా, మానసికంగా చాలా ఒత్తిడి వచ్చింది. వారి ఇల్లు అమ్మడానికి ప్రయత్నించారు. కానీ ఈ కథ వినివారు ఎవ్వరూ కొనలేదు. చివరికి 2019లో చాలా నష్టానికి ఇల్లు అమ్మేశారు. ది వాచర్ ఎవరో ఇప్పటికీ తెలియదు. ఇది ఓపెన్ కేసుగానే ఉండిపోయింది. ఎవరో తెలియదు. కుటుంబాన్ని రోజువారి రొటీన్ అంతా తెలుసుకున్నారు. లేఖల భాష ద్వారా వీళ్ళతో కమ్యూనికేట్ చేశారు. ఇది ఇప్పటికీ సాల్వ్ అవ్వని మిస్టరీ కేసులాగా అక్కడ ఉండిపోయింది. ఈ హర్రర్ కంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో హర్రర్ స్టోరీస్ని ఇంట్రెస్టింగ్గా, భయపడినా సరే ఇంట్రెస్టింగ్గా హర్రర్ స్టోరీస్ చూసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ లైఫ్లో ఏమైనా హర్రర్ స్టోరీస్ ఉంటే aishuval21@gmail.comకి మెయిల్ పెట్టేయండి. తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తా. ఐషు వరల్డ్ ఫ్రమ్ వైజాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐషు వరల్డ్ ఫ్రమ్ వైజాగ్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐషు వరల్డ్కి ఫ్యామిలీ అయిపోండి. ఆల్వేస్ ఐషూస్ ఫ్యామిలీ విల్ బీ ఇన్ ఐషూస్ హార్ట్. థ్యాంక్ యూ. బై బాయ్.